ఫైర్ కనిపించినా కానీ, తర్వాత అగ్ని కనిపించిన, అది హోమాగ్ని కావచ్చు, లేదంటే శుభకరమైనటువంటి అగ్ని, మళ్ళీ ఇల్లు కాలిపోతున్నట్టు అవి కాలిపోతున్నట్టు అగ్ని కాకుండా శుభకరమైన పూజల్లో అప్పుడు కానీ, హోమాలప్పుడు కానీ, పెళ్ళిళ్ళలో అగ్ని కానీ ఇలాంటివి కనిపిస్తే కనుక విశేషమైన ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి రావడము, కోర్టు కేసుల్లో ఉన్న ధనము మన పేరు మీద, అంటే ఆస్తులు కావచ్చు ఏవైనా మన పేరు మీద తీర్పు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే కనుక తెల్లని పాము కాటు వేసి వెళ్ళిపోతున్నప్పుడు, అది కూడా అంటే రాజయోగం పట్టడానికి తెల్లని పామును చూడడం వేరు, తెల్లని పాము కాటు వేసి వెళ్ళిపోతున్నప్పుడు రక్తం మళ్ళా కనపడకూడదు, కాటు వేసి వెళ్ళిపోవడమే కనపడాలి, అప్పుడు కూడా ఆకస్మిక ధనం వచ్చే అవకాశం కనబడుతుంది అనమాట. తర్వాత మీ ఇందాక అన్నట్టు మలము, మన మలమే మనకి కలలో కనిపిస్తే కూడా లక్ష్మీ కటాక్షం కనబడుతుంది. మళ్ళీ చెత్త ఎత్తుతున్నట్టు కనపడకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనము ఏదైనా ఒక సత్సంగంలో ఉన్నట్టు కానీ, దేవాలయంలో ఉన్నట్టు కానీ, దేవాలయానికి వెడుతున్నట్టు కానీ, దేవాలయం గడప దాటుతున్నట్టు కానీ, శిఖరం చూస్తున్నట్టు కానీ, ధ్వజస్తంభం చూస్తున్నట్టు కానీ, ఇద్దరు పూజారులు కానీ, ఇద్దరు వటువులు ఎదురొస్తున్నట్టు కానీ, లేదా పెళ్లి కూతురు ఎదురొస్తున్నట్టు కానీ, మంగళవాయిద్యాలు ఎదురొస్తున్నట్టు కానీ, లేదా అంటే నెమలి పించము, నెమలి ఎదురొస్తున్నట్టుగా కానీ, కల్లో కనిపించినట్టుగా కానీ వస్తే విశేషమైన ధనప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతుంది అనమాట.